My name is Samira. I am 90th standard in JPHS Mangapet. My theme is సేంద్రియ పద్ధతుల్లోని వ్యవసాయం. అధిక దిగుబడి కోసం ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ని ఎక్కువగా వాడడం వల్ల నేల, నీరు, గాలి అన్నీ కలుషితమైపోయాయి. నేలలోని ఉపయోగపడే బ్యాక్టీరియా, రైజోబియం, అజాటోబాక్టర్స్, ఫంగి, బ్లూ గ్రీన్ ఆల్గీ వంటి సూక్ష్మజీవులు, దీనితో వానపాములు కూడా నశించిపోయాయి. ఇదే పద్ధతి కొనసాగినట్లయితే మన నేల దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఎలాంటి వ్యవసాయానికి ఉపయోగపడకుండా పోతుంది. ఇలాంటి వ్యవసాయంతో పండిన పంటలు తిన్న మనం రెక్టమ్ క్యాన్సర్, స్మాల్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ ఇంకా ఎన్నో రోగాల కారణాలు అవుతున్నాయి. కానీ నేటికి ఏజెన్సీ ప్రాంతాలలో పండిన సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని తెలుసుకొని మేము రేకులగూడెం గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళు వ్యవసాయం విధానం ఎలా ఉందో తెలుసుకున్నాం. వాళ్ళు మనలాగా ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి విధానం పాటిస్తున్నారు. కొందరు అంతర పంటలుగా జొన్న వంటి పండిస్తున్నారు. ఎరువులుగా ఆవు మూత్రం, ఆవు పేడ, మేక ఎరువు వాడుతున్నారు. ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడటం లేదు. దీనివల్ల వారిని పంట సరిపోయిద్దా అని అడిగినప్పుడు వచ్చిన దాన్నే తింటాం అన్నారు. అక్కడి సాయిల్ని మా మంగపేటలోని 3 పంట పొలాల్లోని సాయిల్ని టెస్ట్ చేస్తే రేకులగూడెం గ్రామంలో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం విలువలు ఎక్కువగా ఉన్నట్లు వచ్చాయి. మా మంగపేటలో తక్కువ ఉన్నట్లు వచ్చాయి. కారణం మనం వాడుతున్న ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. మన నేల కూడా సారవంతం కావాలంటే సేంద్రియ పద్ధతులను పాటించాలి. అందుకోసం నేను రేకులగూడెం భూమిలోంచి కొంచెం మట్టి తీసుకొచ్చి దానికి కొంచెం ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, కొంచెం శనగపిండి కలిపి ఒక బకెట్లో వేసి దానికి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసి ప్రతిరోజు దాన్ని కొంచెం సేపు కర్రతో తిప్పాను. వారం రోజుల్లో ద్రవజీవామృతం తయారవుతుంది. దీనిని 15 నుండి 20 రోజులకు ఒక్కసారి మన పంట పొలాల్లో వేస్తే మన పంట పొలం కూడా సారవంతమయ్యే అవకాశం ఉంది. కిచెన్ వేస్టేజ్, వేప పొడి లాంటివి మన పంట పొలాల్లో వేస్తే ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి. కానీ సూడోమోనాస్, ట్రైకోడెర్మా వెరైటీస్ లాంటివి మార్కెట్లో కొని అందరూ పంట పొలాల్లో వేస్తున్నారు. దానివల్ల మన హెల్త్కి చాలా హార్మ్ఫుల్. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల నా ఉద్దేశం ఏమిటంటే బార్డర్లో సైనికుడికి మంచి శిక్షణ ఎంత అవసరమో ప్రతి ఒక్క రైతుకి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం పండించడం కూడా అంతే అవసరం. థ్యాంక్ యూ.